ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి, ఇదిగో మీ పాసనికి వచ్చి యోగ్యముగా చేయడానికి కొరకై మీ ఆజ్ఞ మేరకు మేము వచ్చుకుంటున్నాం. ఈ వారం అంతట్లో ప్రభువా, మేము తప్పిపోయేవారని ఒప్పుకున్నాం. మానవ చేత, క్రియల చేత, తలంపుల చేత, ఆలోచనల చేత ప్రభువా అపవిత్రపరచబడినాం. అయితే అనిత్యము తండ్రి మీ రక్తము చేత మా యొక్క పాపములను కలిగి పవిత్రపరచున్నారా? యేసు రక్తం పాపముని పవిత్రపరచున్నారు. కాబట్టి నిత్యము మీ రక్త ప్రవచనం మేము వస్తుంటున్నాం. కనికరించండి ప్రభా. వాక్యానుసారంగా మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా యోగ్యమైన రీతిలో బలలో చేయడానికి నేను స్మరణ చేస్తూ ఇంకా రావాల్సిన వారు తీసుకురండి, సహాయం చేయండి. కృతజ్ఞతాపూర్వక తెలుసు యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. 32 వరకు. 11వ అధ్యాయము 23 నుంచి 32 వరకు. మొదటి కొరింథీ రాసిన పత్రిక బైబిల్ వెనక నుంచి 153వ పేజీ 13వ అధ్యాయం 11వ అధ్యాయం 23వ వచనం వాచించు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఎవరట ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగకూడదని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రక్తం లేక ఆయన పాత్రలో త్రాగను, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అను. ప్రభువు శరీరమును వివేచింపగా తిరిగి త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగునికే తిరిగి త్రాగుచున్నాడు. అయితే మనమే విమర్శించుకొని అలా తీర్పు పొందకపోదుము. ఇక్కడ మరో మాటలు మనం చూసుకుందాము. ఎహెచ్కేల్ గ్రంథం 34వ అధ్యాయము 31వ వచనం. ఎహెచ్కేల్ గ్రంథం 34:31 చదువుకుందాం. ఎహెచ్కేల్ గ్రంథం 34:31. నా గొర్రె 34వ అధ్యాయం 30వ వచనం. నా గొర్రెలు నేను మేపుతున్న గొర్రెలకు మీరు మనుష్యులు, నేను మీ దేవుడును, ఇదే ప్రభు అయిన యెహోవా. మన గొర్రెల కాపరేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఒకవేళ కాపరిగా భౌతిక సంబంధంగా ప్రభువు నియమించినటువంటి వ్యక్తులుగా ఉన్నా మేము కూడా
దేవుడి దృష్టిలో గొర్రెలమే. కాపరి అయినా మరి లేకపోతే గొర్రెలం, మనందరం కూడా ఎవరండి? గొర్రెలు అనేటువంటి మాట మనం చూసుకుంటాం. మనం అందరం గొర్రెలు. కాబట్టి గొర్రెలమైన మనము కాపరి అయిన దేవుడి దగ్గర ఎలాగా మనం ఉన్నాం? గొర్రెలు, అందుకే మనుషులు గొర్రెలుగా దేవుడు ఎందుకు చేశాడు? సింహాలుగా అనొచ్చు కదా, లేకపోతే జంకలుగా చేపెట్టచ్చు కదా, లేకపోతే వేరే జంతువులతో పోల్చొచ్చు కదా. కానీ దేవుడు మాత్రము మనుషులైన వారిని గొర్రెలతోనే మనల్ని పోల్చాడు. ఆయన కూడా మరి గొర్రె పిల్లగా ఈ లోకంలో రావడం అనేది మనం చూస్తాం. ఆ పిల్ల ముక్కు బిస్కెట్. మరి గొర్రెలుగా మనల్ని ఆయన చేసినారని మనం చూసుకుంటున్నాం. అయితే దేవుడు మనము తప్పిపోయే వారము గొర్రెలుగా అవ్వలేము. మనము కేవలము గొర్రెలుగా ఉన్నంత మాత్రాన కాదు, కానీ అనేకమైన సార్లు మనము కాపరి విషయంలో, అనగా మన ప్రధాన కాపరి తండ్రి అయిన దేవుడి విషయంలో దారి తప్పేవారంగా ఉంటున్నాం. అందుకే గొర్రెలము అని చెప్పుకున్నంత మాత్రాన మనము తగ్గించుకున్నామనే కాదు, కానీ మనం పరీక్షించుకోవలసిన వారంగా ఉంటున్నాం. పరీక్ష మనం గుర్తించుకోవాలి. ఆయన ప్రధాన కాపరిగా, మంచి కాపరిగా, గొప్ప కాపరిగా మన పైన ఆయన కాపరిగా ఉన్నప్పుడు మన యొక్క స్వభావం ఎలాగుంది, మనం ఎలాగ ఉంటున్నాం, ఎలాగ జీవిస్తుంటున్నాం అనేది మనము ఒకసారి గుర్తించుకుంటే, గొర్రెలకు ఉన్నటువంటి లక్షణాలు మరి అవి భౌతిక సంబంధమైనదే, కానీ ఆ లక్షణాలు కాకోకుండా జీవిస్తూ ఉంటాం. మనం పరీక్షించుకుంటే మొట్టమొదటిగా గొర్రెల యొక్క స్థితి ఏమిటంటే, ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి స్థితి మనము కలిగి ఉండాలి. అంటే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో మనం గమనించాము. 10వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరైనా. మరియు సొంత గొర్రెలన్నింటినీ వెలువలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఎక్కడగా? ద్వారమున ప్రవేశించువాడు. 2వ వచనం చూడండి, 2వ వచనంలో చదవండి. ద్వారంలో ప్రవేశించండి. ద్వారం, ఈ ద్వారం వల్ల ఎవరు ప్రవేశిస్తారు? గొర్రెల దొడ్డిలో ప్రవేశించేటట్టు చెప్పండి, గొర్రె కదా. 10వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను, ఈ దొడ్డివి కానీ అంటే దేవుడి యొక్క గొర్రెల కాపరి ఒక దొడ్డిని ఏర్పరుస్తారు. ఆ దొడ్డిలో ఆ యొక్క ఇంటిలో అనుకుంటే గొర్రెలకు దొడ్డి అని మనం చూసుకుంటున్నాం. మనుషులపై అయితే మనకు ఇల్లు అని మనం చూసుకుంటాం. ఈ దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలు దొడ్డిలోనే, అంటే ఆ యొక్క ఇంటిని ప్రేమించేవిగా ఉంటున్నాయా? ప్రేమగా కదా. మేము అక్కడ వేరే దగ్గర సేవ చేస్తాం. మొట్టమొదటి గొడ్డిగుండాల పాలకు సేవ చేస్తా ఉంటే అక్కడ అన్ని కూడా గొర్రెలు, మేకలు ఎక్కువ పెంచుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దొడ్డి కట్టారు, తడికలతో వెదురు భూములతో చుట్టూ దొడ్డి కట్టేసి పెట్టుకోవాలి. అవి సాయంత్రం వస్తాయి. సాయంత్రం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే రాత్రి అంతా ఉన్నాయి. ఉదయాన 10 ఆ సమయానికి ఆ దొడ్డుగా నిలవడానికి ఇష్టపడలేదు. ఉండనే ఉండవు. ఇవి ఏమిటో అరుస్తూ ఉంటాయి, మమ్మల్ని మనం ఇప్పో అన్నట్టుగా. అంటే ఆ గొర్రెలు, ఆ మేకలు కానీ గొర్రెలు కానీ సమయం వరకు ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంటే ఆ గొర్రెల దొడ్లో నుంచి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళకి అలవాటు అయింది. అది వేరు. వెళ్ళిపోవాలా అనేటువంటి తపన కలిగిన వారిగా అరవడం మొదలు పెడతా ఉంటారు. అంటే ఒకవేళ అది సామాన్యంగా గొర్రెలు కాపరి చేస్తుంటే సమయాన్ని బట్టి తీసుకుని వెళ్తాడు. అయితే ఆ దొడ్డిలోనే నివసించడానికి కొరకై ఇష్టపడవు. ఒకవేళ ఆ దొడ్డి యొక్క ద్వారం తెరిచినారంటే, దొడ్డి యొక్క ద్వారం తెరిస్తే గొర్రెలు మేకలు ఏం చేస్తాయంటే బయటికి రావడం
మూడు పెడతారు. బయటకు వచ్చి ఏముంటాయి? కామంగానే ఉంటాయి. అంటే ఎటు పడితే అటు చెదిరిపోతాయి. మళ్ళా గొర్రెల దొడ్లోకి కాపరి తోలితేనే వచ్చేదానికి ఇష్టపడతాయి. గొర్రెల దొడ్లోకి ఏం తోలుతాయి? కాపరి తోలితేనే. అయితే మన యుద్ధులు చూడండి, యుద్ధులు ఏం చేస్తాయి చెప్పండి? ఇంట్లోకి రావడానికి 12 సంవత్సరాల ఆవులు చూడండి, అవి ఏం చేస్తాయంటే సమయానికి ఏమేం చేస్తాయి? అవి వాటికి అది తెలిసిపోతుంది ఎంత దూరం వేస్తారు. అవి ఇంట్లోకి బర్రెలు చూడండి ఏమంటాయి? ఎక్కడ ఇల్లు ఉన్నా సరే అవి కొద్దిగా సందు ఆ స్థలం తెలుసుకున్నట్టే సరాసరి వేరే ఇంటికి పోవాలి. ఎక్కడ పోతాయి? ఆ యజమానుంటికే పోతాయి. అయితే గొర్రెలైతే గొర్రెల కాపరి నడిపించాలి అంతే. ఆ దొడ్డి అక్కడ ఉన్నదో వాడికి తెలియదు. నడిపించాలి. ఆ దొడ్డిలోకి వెళ్ళడానికి ఒకవేళ అంత దూరం ఉందనుకో, ఒక పర్లాంగ దూరం ఉందనుకో, అక్కడ వెళ్ళి కూడా ఆగిపోయినా కూడా అవి అక్కడే ఆగిపోతాయి. కానీ గొర్రెల దొడ్లోకి వెళ్ళం. అంటే వాటి స్థితి నాకు కూడా ఒకసారి గుర్తించుకున్నా. గొర్రెల దొడ్డి అంటే ఏమిటి చెప్పండి? గొర్రెల దొడ్డి అంటే ఏంటి? ఆత్మీయంగా గొర్రెల దొడ్డి అంటే ఏంటి? ఆత్మీయంగా గొర్రెలు దూషించే దొడ్డి చుట్టూ తడిక కట్టడమో ఏదో ఒకటి చేస్తారు. మరి ఆత్మీయంగా మనకు గొర్రెల దొడ్డి ఏంటి? దేవుని మందిరమే కదా. దేవుని మందిరమే గొర్రెల దొడ్డిగా. అంటే ఇప్పుడున్న మనమందరం కూడా దేవుడు మేపుతున్నటువంటి గొర్రెలము. ఇది మనం ఏమి గ్రహించాలంటే, ఒక గొర్రెలు ఆ దొడ్డిలో ఉండడానికి ఉన్నంతసేపు ఉంటాయి, కానీ ఎక్కువసేపు ఉండదు. కానీ దేవుని బిడ్డలమైన మనము గొర్రెల దొడ్డి అయినటువంటి దేవుని మందిర విషయమై ఆసక్తి కలిగిన వారంగా నివసించడానికి కొరకై మనము ఉండాలి. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఒక గొర్రెగా తను చెబుతున్న మాట చూడండి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరైనా. 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ చిరకాలము యెహోవా మందిరములో ఎక్కడ చేస్తాడంట నివాసము. చూడండి ఇంకా మాట చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 61వ అధ్యాయం. కీర్తన గ్రంథం 61వ అధ్యాయం. కీర్తన గ్రంథం 64వ వచనం చదవండి ఎవరైనా. యుగ యుగములు నేను నీ గుడారములో యుగ యుగాలు కదండి, యుగ యుగాలు నేను గుడారంలో. ఇంకా ఏమంటాడు దావీదు మహారాజు చూడండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక మరొకడిని యెహోవా ప్రసన్నతను ఆయన ఆలయంలో ధ్యానించడంలో నా జీవిత కాలమంతయు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడండి? జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరంలో. ఇంకేమంటాడు పై వచనంలో, పై అధ్యాయంలో 26వ అధ్యాయంలో 8వ వచనంలో, నీ నివాస మందిరంలో నీ తేజోమహిమనించు స్థలం నేను ప్రేమించుచున్నాను. ఎన్ని? 1, 2, 142 కీర్తన, 146 కీర్తన, 146 కీర్తన 2వ వచనంలో 146 కీర్తన 2వ వచనంలో చదవండి. దాని ముందు చదవండి. నా బ్రతుకు కాలం అంతయు, నా బ్రతుకు కాలం అంతా కూడా ఆ దేవుని, అంటే దేవుని స్తుతించేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. దేవుని ఘనపరిచి అంటే దేవుని మందిరములో చిరకాలము ఉండాలనేటువంటి ఆ యొక్క ఆశ తపన కలిగిన వాడుగా మనం చూస్తా ఉంటున్నాం. చిరకాలము ప్రియమైనవారా, దేవుని సన్నిధి దొడ్డిలో ఉండడానికి ఇష్టపడాలి. చాలా మంది వారం తర్వాత వారమే దేవుని మందిరం, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అలా జరుగుతుంది. కానీ మరి దేవుని సన్నిధి ఆశ తపన, ఒకరోజు అయినా సరే దేవుని సన్నిధిలో ఉండాలా, ఒకరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా, దేవుని సన్నిధిలో గడపాలా, దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ దినంతా కూడా దేవుని సన్నిధిలో ఆ సన్నిధి యొక్క సంపూర్ణ ఆనందాన్ని అనుభవించాలనేటువంటి ఆశ ఆ మొదలమైన మనకు ఎంత మాత్రం లేదు. తన సన్నిధిని ప్రేమించేవాడే, తన సన్నిధిలో ఉండగలిగేవాడే, ఆయనకు ఇష్టమైన వాడు.
అంటే 24 hours ఉండాలని చెప్పడం కాదు. మనము తీరిక కొలిది ప్రభు సన్నిధిలో మరి మనం ఖాళీ ఉన్నప్పుడల్లా ప్రభు సన్నిధిలో గడపాలా, లేకపోతే ప్రభు సన్నిధిలో ఉండాలన్నటువంటి ఆశ మన హృదయాల్లో కంటే అది గొర్రెలకు ఉన్నటువంటి దొడ్డిలో ఉన్నటువంటి అనుభవం. ఆ గొర్రెలకు అలాంటి అనుభవం ఉండదు. మనకుందా దైవికంగా దేవుని సన్నిధిలో ఉండాలన్నటువంటి తపన ఆశ కలిగిన వారంగా మనం జీవిస్తూ ఉంటున్నామా? ప్రియమైన వాళ్ళ ఈ సమయంలో మనం ఒకసారి గుర్తించుకున్నాము. గొర్రెల దొడ్డిలో మరి ఉన్నటువంటి గొర్రెలు దొడ్డిలో ఉండాలి. గొర్రెలు అలాగే ఉండడానికి ఇష్టపడాలా, నిత్యము ఉండడానికి ఇష్టపడాలా. ఆత్మీయంగా ఆ దొడ్డి దేవుని సన్నిధి, దేవుని మందిరము. ఈ దినాల్లో దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఎంతమంది ఉన్నారండి? దేవుని మందిరంలో నివసించాలని ఆశపడేవారు ఎంతమంది ఉన్నారండి? దేవుని సన్నిధిలో ఉండాలి, మరి దేవుని సన్నిధిలో నిద్రించాలి, దేవుని సన్నిధిలో ఉండి సంతోషించాలని ఆశ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? కేవలము వేలలో లెక్క పెట్టవచ్చు. ప్రియమైన వారులారా, మనకి ఎంతున్నా ఎంత గొప్ప లగ్జరీ ఇల్లు ఉన్నా కూడా దేవుడి సన్నిధిలో ఉండేటువంటి సంతోషము మనకి ఎక్కడ కూడా దొరకలేదు. అది అనుభవించాలి. అనుభవించే సమయంలో అనుభవించలేకపోతే, ఆ సమయం లేకపోతే మనం ఏం చేయాలి? ప్రియమైన వారు, అనుభవించే సమయం, ఆ సమయం ఉన్న ప్రతి దాన్ని ఉపయోగించుకుని ఆ సన్నిధి యొక్క సంతోషాన్ని అనుభవించాలి. ఇది దేవుని సన్నిధి, దేవుడు ఉన్నటువంటి సన్నిధి. గొర్రెలమైన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి గొర్రెల దొడ్డి లాంటి సన్నిధి. అది గుర్తించుకోవాలి. అది ప్రేమిస్తున్నావా? ఆ ప్రేమను గుర్తిస్తున్నావా? ఆ సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతుంటున్నామా? ఒకసారి మనం గుర్తించుకున్నాం. రెండోది మనం చూస్తే ఆ గొర్రెలమైన మన విషయంలో మనం గమనిస్తే చూడండి, కాపరి యొక్క క్రింద అధికారం క్రింద ఉండడం. గొర్రెలు సామాన్యంగా మరి కాపరి క్రింద చూడండి, కాపరి ఆయన స్వరము వినును అనే మాట మనం చూస్తాం. యోహాను స్వార్త 10వ అధ్యాయంలో చూడండి, మన పుస్తకం మాట 3వ చదవండి. గొర్రెలు అతని స్వరము వినును, సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపించు. అంటే వాటి మీద వెలుపలికి, అంటే అధికారం, సొంత గొర్రెలు వెలుపడి నడిపించకుండా వాడి ముందుగా నడుచును, స్వరమిరుగును, వెంబడించును. ఎన్ని మాటలు చూస్తా ఉంటే అధికారం క్రింద. చూడండి, కాపర్లాగే ఇంకొక దొంగ కాపర్ వస్తాడు. వాడు ఎవడు చెప్పండి? సాధారణ దొంగ కాపర్. వాడేం చేస్తాడు? వాని అధికారం కింద మనం ఉంచుకోవడానికి కొరకై సకల విధాలుగా మనల్ని నాశనం చేసేవాడుగా, మనలో లేనిపోని ఆశలు పుట్టించి వాడి అధికారం కింద ఉండేటట్టు, వాడు చెప్పించేసేటట్లుగా చేస్తాడు. అందుకే ఈ దినాల్లో యేసు యొక్క అధికారం కింద ఉండేవాడు తక్కువైపోయినారు. యేసు ప్రభు నమ్ముకొని కూడా ఆ సాతానిక అధికారం కింద ఉండేవారు ఎక్కువైపోయినారు. చూడండి, కారణం ఏంటి? మరి గొర్రెలమే, మనం అందరం గొర్రెలమే, దేవుని చేత రక్షణ కడపడే గొర్రెలమే. అయితే ఏ అధికారం కింద నడిపింపబడుతుంటున్నాం? ఏ అధికారం కింద ఉంటున్నాం? యేసు అధికారమా లేకపోతే సాతాను అధికారమా? దానికి అర్థం ఏంటంటే, యేసు అధికారం ఏంటంటే యేసు ప్రభువు చెప్పింది చేయడము. సాతాను అధికారం అంటే సాతాను చెప్పింది చేయడం. స్వరము వింటే మనం దేని అధికారం కింద ఉంటున్నామో వినడమే కాకుండా చేస్తే, ఒక్కోసారి దేవుడు మనతో మాట్లాడితే దేవుని మాట వినం కదా. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడితే వినుకోకుండా మనం ఏం చేస్తామంటే సాతాను స్వరం విని మనము తప్పుగా భావించి ఏమైపోతామంటే నష్టపరచబడతాము. దేవుని వాళ్ళ అధికారం క్రింద ఉండడం. ఎవరి అధికారం కింద ఉంటున్నాం? ఈ దినాల్లో సొంతము తమ ఇష్ట ప్రకారంగా తమ అధికారం కింద, తామే తమ అధికారం కింద ఉండేటట్లుగా ఉంటున్నారు. కానీ దేవుని యొక్క గొర్రెపై కాపరేటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అధికారం క్రింద మనం లేకపోవడం దురదృష్టకరం. ప్రియమైన వారందరూ చెప్పుకుంటున్నాం మనము ఏమనంటే, నేను గొర్రెల కాపరి, నా గొర్రెల కాపరి యేసే అని చెప్పుకుంటాము. కానీ
ఆయన మన మీద అధికారం చూపుతున్నాడా? చాలా మంది ఇళ్లలో ఈ ఇంటికి అధికారి ఏసీ అనే వాక్యం బోర్డులు పెట్టుకుంటారు. కానీ ఆ ఇంటికి అధికారి ఎవరు? వాళ్ళే. సాధారణ వాళ్ళ ఇంటి మీద అధికారం చేస్తూ ఉంటాయి. వారిపైన సంపూర్ణంగా ఆ అధికారం చేయడం ద్వారా ఏమిటంటే దాన్ని ఒక గుర్తు పెట్టుకోవడం ఏంటంటే, అధికారం ఎట్లా మన సాధారణ అధికారం చేస్తాడంటే వాడి ఇష్ట ప్రకారంగా మన జీవితాన్ని ఏం చేస్తూ ఉంటాడు? నడిపిస్తూ ఉంటాడు. వాడి ఇష్టం, వాడు ఏమైతే చెబుతాడో అది చేయడం. చూడండి, మనము ఇల్లు కట్టుకుంటారు. ఎట్లా అంటే ఇల్లు కట్టుకుంటాడు, బెల్లాలు వేస్తే బాగా మంచిగా ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టించుకుంటాం, మన ఇష్ట ప్రకారం కట్టించుకుంటాడు. అయితే ఎవడైనా సరే శాస్త్రి కానీ ఎవరైనా వచ్చాడనుకో, అయ్యా ఈశాన్యంలో ఉండకూడదు, బాత్రూమ్ అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు అన్నాడు అనుకో, ఇక చెప్పా అర్థమైందా? కట్టిన దాన్ని కూడా ఏం చేస్తారు? పడగొట్టేసి ఇది అందుకే మీకు ఇట్లున్నాయి, ఇట్లున్నాయి, మీకు కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి అని అనుకో, వాడి మాట అంటాం. అయితే దేవుడి అధికారం కింద ఉన్న వ్యక్తులు ఏమిటి? ప్రార్థన అనేటువంటి మాట మనం మర్చిపోతాం. లోకంలో వాడు ఏమైతే చెబుతామో ఆ మాటలే మనము వింటాం. అదే అధికారము. మరి ఆత్మ సంబంధంగా మనం చూస్తే గొర్రెలమైన మనము దేవుడి యొక్క ఆత్మ యొక్క అధికారం క్రింద, దేవుడు నియమించినటువంటి దైవుల యొక్క అధికారం క్రింద, వారి మాట క్రింద మనము జీవిస్తూ ఉంటున్నామా? ప్రియమైన వారు, దేవుడి బిడ్డల యొక్క మాటలు, దేవుడి యొక్క అధికారం అంటే అవి దేవుని వాక్యములే, క్రీస్తు నియమించినటువంటి వ్యక్తులు. కాబట్టి ప్రియమైన వారు, ఈ దినాన మనం ఎలాంటి అధికారం క్రింద ఉంటున్నాం? ఒక గొర్రెల కాపరి తను గొర్రెలు అప్పగింపబడిన తర్వాత అవన్నీ కూడా అతని యొక్క అధికారం క్రింద ఉంటాయి కదా. దావి మహారాజు గొల్లాలను చంపడానికి మరి అక్కడ యుద్ధంలో వెళ్తే పోయేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ గొర్రెల మందని ఒక చిన్న గొర్రెల కాపరికి అప్పగించి వెళ్తాడు. అంటే ఇప్పుడు వరకు నా గొర్రెలు నా యొక్క అధికారం కింద మీరు ఉన్నారు, ఇప్పుడు నేను వెళ్తున్నాను కాబట్టి మీరు నా సొంత గొర్రెలే కావచ్చు, కానీ నేను నియమించినటువంటి వ్యక్తి క్రింద మీరేం చేయాలా? ఉంటారు. అంత ఆలోచన ఉంటుంది వాటికి, ఆ గొర్రెలకి ఉండదు కదా. బర్రెలు ఎద్దులైతే అవి ఆలోచన ఉంటాయి. ఎందుకంటే యజమానుడు ఎప్పుడు అన్నం పెడతానే, ఎప్పుడు పట్టుకుంటానే యజమానుడి యొక్క దగ్గర రాణిస్తాయి. అయితే గొర్రెలు ఏంటంటే చెప్పండి, ఇది యజమానుడా కాదా అనేటువంటి తలంపే వాటికి ఉండదు. బర్రెలు చూసుకోండి, ఆవులు చూసుకోండి, వాడికి పాలు పెట్టారా? ఏం చేస్తారు? ఎప్పుడు యజమానుడు కావచ్చు పాలు పెడుతున్నాడు అనుకో, ఒక రోజు పక్కకు పోయాడు, వేరే పనివాడికి చెప్పినాడు, పనివాడికి చెప్తే వాడు వస్తే పాలిస్తుందా? ఎందుకో అది యజమానుడికి అలవాటు కింద పడిపోయింది. కాబట్టి యజమానుడు ఆ స్వరం వింటాది, యజమానుడా కాదని చూస్తుంది, ఎవరు నా పాలు తీస్తున్నారని గ్రహిస్తుంది. కాబట్టి అది కాదనడం చూస్తాడు. గొర్రె అయితే గట్టిగా పట్టుకున్నా కూడా ఏం చేయలేదు కదా. అది గొర్రె ఏం చేయలేదు, అది ఏ అధికారం కింద ఉంటుందో అర్థం కాదు. అయితే ఆత్మీయంగా మనము ఎవరి అధికారం కింద ఉన్నాం? దేవుడే మన అధికారిగా ఉన్నాడా? దైవబిడ్డలు మనకు అధికారంగా ఉన్నాడు. ఈ దినాల్లో అధికారం అంటే అర్థం ఏంటంటే మనం చేసేటువంటి పనిని బట్టి, మనం నడిచే మార్గాన్ని బట్టి, మనం ఉన్నదాన్ని బట్టి ఎవరి అధికారం కింద ఉన్నామో మనం ఖచ్చితంగా చెప్పుకోగలం. దైవికమైన అధికారం ఉన్నప్పుడు దైవిక సంబంధమైన వాటిపైన మన దృష్టి నిలకడ ఉండి నడుస్తాం. లోక సంబంధమైన సాతాను అధికారం ఉన్నప్పుడు వాడు చెప్పినట్లుగా మనం ఏం చేస్తామో వింటాము. అది అధికారం క్రింద అనేది మనం చూస్తాం. ఈ దినాల్లో దైవబిడ్డలుగా మనము ఎవరి అధికారం కింద ఉన్నాం? మనం అందరినీ జ్ఞానం ఉన్నటువంటి గొర్రెలు కదా. జ్ఞానం తెలివి ఉన్న గొర్రెలకు ఏముండదు? ముఖ్యంగా లోక గొర్రెలకు ఏముండదు చెప్పండి? తెలివి ఉండదు. తాకాయ ఉంచుకొని పోతా ఉండడమే వాటి పని, తినడం నీళ్ళు తాగడం అంతే. ఇంకంతకు మించి ఏముండదు, తెలివి ఉండదు, ఏముండదు. ఏదైనా ప్రమాదం ఉన్నా కూడా అంత ఏముండదు, తెలివే ఉండనటువంటి గొర్రెలు. అయితే దేవుని దృష్టిలో మనకు తెలివి కలిగినటువంటి గొర్రెలు. మనము ఏ అధికారం ఉందో మనకు బాగా తెలుసు. మనం ఏ అధికారం కింద నడిపింపబడుతున్నామో మనకు బాగా తెలుసు. ఒక మనం చెప్పుకుంటే అననీయ సభ్యురాలు ఉన్నారు. ఈ అననీయ సభ్యురాలు దేవుడు ఎరిగినటువంటి
విశ్వాసం. దేవుని యొక్క మరి గొర్రెలుగా చేయబడిన వారే వారు. అయితే వారు ఏ అధికారం కింద వచ్చారు అంటే సాతాను అధికారం కింద వాళ్ళు వచ్చారు. దేవుడి అధికారం ఏమిటి? దేవుడి మాట ఏమిటి? వాళ్ళు ఇశ్రాయేలు దేవుడులందరూ తమకు కలిగిందంతా కూడా ఇచ్చేసారు. అంతవరకు బాగానే ఇయ్యాలనే తలంపు అంటే ప్రభు సేవకులకు ఇవ్వాలి తలంపులో, అది దేవుడి అధికారం కింద. సాతాను అధికారం ఏమని చెప్తా ఉంది? మీరు అంతా ఇచ్చేయకూడదు, మీకోసం కొంత పెట్టు. అధికారం పక్కన చెప్తా ఉంది. సాతాను యొక్క మాట, దేవుడి యొక్క మాట ఏమిటి? అపోస్తుల దగ్గర వాళ్ళ సమస్తం తీసుకొచ్చి మాకేం వద్దయా, దేవుడు మాకు ఆయన కాపాడుకున్నాడు, ఆయన కొరగా మేము అంతా ఇచ్చేస్తున్నాం అన్నట్లుగా అపోస్తుల యొక్క మాట దైవికమైన మాట. సాతాను మాట ఏంటి? మీరు అంతా ఇచ్చేయకూడదు, కొంత మీ కొరక ఏం చేసుకోవాలా ఎత్తుకోండి. ఇప్పుడు ఎవరి మాట ఏంటంటే చెప్పండి, రెండు అధికారాలు ఉన్నాయి. కానీ ఏ అధికారం కింద వాళ్ళు వచ్చారంటే సాతాను అధికారం కింద వాళ్ళు వచ్చారు. సాతానిక మాట విన్నారు అని మనం గుర్తించుకోవాలి. అది అధికారం అంటే ఇలాంటి పనులు. ఒకసారి మనం ఆలోచిస్తే దైవ సన్నిధి ఉందనుకో, దైవ సన్నిధిలో దేవుని మందిరానికి సరైన సమయాన్ని కూడా రావాల్సిన వారంగా ఉంటున్నారు. ఒక అధికారం మనకు ప్రభు యొక్క అధికారం. అయితే సాతాను అధికారం ఏం చెప్తారు? అది ఒక 10 నిమిషాలు అధికారం లేటుకు పోతే ఏమైనా పడతారా చేస్తారా? అర్థమైందా? ఒక అరగంట లేటుకు పోతే ఏం చేస్తారు? ఏమైనా చంపుతారా? నేను సంపద నిదానంగా ఏముంది తొందర గబరి పోవాల్సిన అవసరం ఏముంది? ఏమైనా జరిగితే నీకు ఎట్లాగా? సాతాను అధికారం ఏం చెప్తుంది? నిదానంగా తొందర ఏముంది నీకు? కొద్ది పనులు చేసుకోబో, ఇప్పుడు ఇంటికాడ పనులు ఉన్నాయి, ఆ పనులు చేసుకోబో, ఏమంత తొందర ఏమైనా వచ్చిందా నీకు? సరే అక్కడికి పోతే ఏమైనా కొడతాడా? యేసుప్రభు వచ్చాడు నిన్ను కొడతాడా? లేకపోతే పాస్టర్ వచ్చి ఏమైనా కొడతాడా? సాతాను అధికారం. ఇప్పుడు ఏ అధికారము? ఆత్మీయ అధికారం మనకు కనబడకపోయినా ఆత్మీయ అధికారం ఏంటంటే దేవుడు చెప్తాడు, సరైన సమయంలోకి నా సన్నిధిలో నిలిచాలా అని దేవుడు చెప్తాడు. సాతాను అధికారం మన హృదయముల పైన సాతాను అధికారము దేవుని అధికారం రెండు పనిచేస్తూ ఉంటాయి. ఏదైతే చెబుతాడో దాన్ని మనం ఏదైతే విలువిస్తామో, గుర్తిస్తామో, దాన్ని గ్రహిస్తామో ఆ అధికారం కింద మనము ఉండాలి. మనమే పరీక్షించుకుందాం. గొర్రెలు మరి వాటిని వెరుగవు. ఏది దొంగ వచ్చినప్పుడు వాటి స్వరాన్ని గొర్రెలు ఎరుగవంటే మనం ఆ దొంగ స్వరం కూడా గుర్తుపట్టకోకుండా దొంగ మాట వింటాడు. అదే ఒక మాట చెప్పుకోవాలంటే ఆ గొర్రె కషాయవాన్ని నమ్ముతుంది అన్నట్టు కదా. గొర్రె ఏం చేస్తాడు చెప్పండి? ఎవరు నమ్ముతుంది? కషాయవాణి. వాడు ఏం తీసుకొచ్చి ఇంటికాడ కట్టేసి మంచిగా మేత ముందు వేసేస్తాడు. తీసుకోబడి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, నా గొర్రెకి నా కాపర్ ఎంత మంచోడయా, ఆ కాపర్ ఉన్నాడు, ఇప్పుడు చూసినా తిప్పి అట్ట బొమ్మంటాడు, ఇట్ట బొమ్మంటాడు, అంటాడు. ఎప్పుడు చేస్తాడు చూడి. నన్ను కూర్చోబెట్టి తాడు కట్టేసి ఏం చేశాడు? మంచిగా పోయాడు కదా. మేము అక్కడ కొట్టుకుంటాల పార్టీలో సేవ చేస్తా ఉంటే ఇప్పుడు తాటి ముంజలు వస్తాయి అక్కడ ఫ్రీ. తాటి ముంజలు మేడన్నా కొనుక్కోవాలి. ఆడైతే ఏం చేస్తారంటే వెళ్ళి తాటికాయలు కోసి ఆయన కట్ చేసేసి మేకలు వేస్తారు. మేకలు మనకి కొనుక్కొని కావాలి కదా, మేకలు వేస్తారు. మనం కూడా ఉంటే తినచ్చు, ఫుల్ ఎంత తింటాం చెప్పండి. మేకలు కూర్చోబెట్టి ఏం చేస్తారు అంటే ఎండకు తీసుకోపోరు, ఎండాకాలం కదా, ఎండకు తీసుకోపోరు. వీళ్ళే పోయి ఆ ఆహారాన్ని ఏం తీసుకొస్తారు, వాటిని తీసుకొచ్చేసి కట్ చేసుకొని వచ్చేసి ఇంటికాడ బాగా కుప్పల్లో డబ్బలేసి పెడతారు, ఫుల్గా తింటారట. అర్థమైందా? అట్లాగనే మరి ఈ యొక్క కషాయ వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఇది ఏం చేస్తాడు? 10 కిలోలు కొన్నటువంటి మేకను గొర్రెను కావచ్చు, ఏం చేస్తాడు చెప్పండి? ఎన్ని కిలోలు కావాలి ఇప్పుడు? అది 15 కిలోలు కొనగా అంతేనా? 5 కిలోలు, కిలోకి 1000 రూపాయలు వచ్చినా కూడా 5000 రావాలి. ఇప్పుడు ఏం చేస్తాడు? కూర్చోబెట్టి వాటికి భోజనం పెడతాడు. ఇట్లాంటి వాటిని ఏం చేశాడు గొర్రె చెప్పండి? నమ్ముతాడు. తిను బాగా నీ ఇష్టం వచ్చి తిను అంటా ఉంటే గొర్రెకు బాగా సంతోషం. అర్థమైంది మీకు? అయితే వాడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? దాన్ని చంపాలా, కొయ్యాలా అని. అయితే నిజమైన కాపు ఏం చేస్తాడంటే మనం చూస్తే విధానం వాడిని తీసుకుని వెళ్తాడు. వాడు తీసుకువెళ్ళి మంచి పచ్చికలు తీసుకొని వెళ్తాడు. అది గ్రహించదు గొర్రె. కషాయి వాడిని నమ్మినట్లుగా మనం కూడా ఏం చేస్తామంటే మరి దైవికమైన స్వరాన్ని వినము, కాపరి యొక్క స్వరాన్ని వినము.
కాపరి యొక్క మాట వినము. గొర్రె మరి దొంగమైనటువంటి వ్యక్తి యొక్క మాట, వాటి మాట వింటారు. అది గొర్రెలకు ఉన్నటువంటి భేదం. మనకైతే మనం కూడా జ్ఞానం కలిగి ఉన్నాం కదా, తెలివి కలిగి ఉన్నాం కదా, మనకు ఏది స్వరము, ఏది దేవుడి స్వరమో, ఏది సైతాన్ స్వరమో గుర్తుపట్టలేని వారంగా ఉండడం. ఒక మాట చెప్పుకోవాలంటే ఆ యొక్క అధికారం క్రింద లేకపోవడం ద్వారానే మనము మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటాం, నష్టపరచబడుతున్నాం. ఏ అధికారం కింద ఉంటున్నాం అనేది మనము రెండోదిగా గుర్తించుకోవాలి. కాపరి అధికారం క్రింద మనం ఉండాలి. అది ఏ అధికారం క్రింద అయితే ఉంటుందో, ఒక గొర్రె కావచ్చు, ఒక ఎద్దు కావచ్చు, ఒక కుక్క కావచ్చు, బర్రె కావచ్చు, ఆ అధికారి యొక్క మాట వినేటట్లుగా ఆ గొర్రె, ఆ పశువు అనేది వింటుంది. ఆ అధికారి కాకుండా వేరే వ్యక్తి యొక్క మాట కూడా వినేది ఏంటంటే గొర్రె. వేరే వ్యక్తి యొక్క అనుసరించేది కూడా గొర్రె. అది లోక సంబంధంగా గొర్రె, తెలివిలేని గొర్రె. కానీ మనం ఎలాంటి గొర్రెలు చెప్పండి? కాస్తో గీస్తో తెలివి ఉన్నటువంటి గొర్రెలమే. మనం కూడా ఏమైపోతున్నాము? బోల్తాపడుతుంది, మనం కూడా దారి తప్పిపోతున్నాము. ఈ దినాల్లో స్వరం వినక ఎంత నష్టపడుతున్నాము, దేవుని యొక్క అధికారం కింద లేక ఎంతగా నష్టపడుతున్నాము ఒకసారి మనం ఒకసారి గుర్తించుకోవాలి. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోదిగా గొర్రెలమైన మన విషయంలో గుర్తించాల్సిందంటే స్వేచ్ఛను మనం కోరుకునే వారంగా ఉంటాం. స్వేచ్ఛ ఎక్కువగా గొర్రెలకు మనకు ఏముంటుందంటే స్వేచ్ఛ అనేది ఉంటుంది. చూడండి, హోషేయ గ్రంథం దానియేలు తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం చదవండి ఎవరైనా. క్షమించాలి, 4:16. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. పెయ్య మొండితనము చూపినట్టు మొండితనము చూపి ఉన్నారు కనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లలకు అలా గొర్రె పిల్లకు విశాల స్థలమందు. గొర్రెలు ఎప్పటికైనా సరే ఇష్టపూర్వకంగా ఒంటరిగా ఉండాలి. ఒక్కోసారి పోతారు, అన్ని పోతా ఉంటాయి. ఎక్కడైనా సరే వాటి చూపు తప్పిందనుకో, గడ్డి మీద మంచి పచ్చదనం మీద ఈ దారి తప్పుతాయి. అందుకే ఎప్పుడు గొర్రెల కాపరి నడుస్తూ ఉంటాడు. ఎందుకో కర్ర పట్టుకొని ఆ ఊరికి అట్లా అదిలిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ చూపు తప్పిపోయిందంటే, ఈ దారి తప్పిపోయినంటే మళ్ళీ వెనక్కి రావు. దారి తప్పినట్టే వేసుకుంటానంటే వెళ్ళిపోతాడు. గొర్రెలు తప్పిపోవడం అంటే అర్థం ఏంటంటే ఇలాంటి తప్పిపోవడమే. గొర్రెలు ఒక ఆయన, మన ఇటీవల మేము ఒక నెలకి మందిరికాడ కూర్చుంటే ఒక ఆయన వచ్చాడు, మేక తప్పిపోయిందంట. గొర్రె తప్పిపోయిందంటే మేక ఇంకా డేంజర్. కదండి, మేక ఎక్కడ పడితే అక్కడ దూరడమే దాని పని. ఎక్కడ చక్కగా గొర్రెల కాపరిని వెంట వెళ్ళేటువంటి స్థాయి దానికి లేదు. ఎక్కడ పడితే అక్కడ అట్ట తప్పిపోయింది గొర్రె, మేక. ఇప్పుడు చూడండి, మనం ఆలోచిస్తే స్వేచ్ఛగా తిరుగుడానికి కొరకై మనము తిరుగులాడుతా. ప్రభు మనం ఏం చేశాడంటే స్వేచ్ఛాపరులుగా చేశాడు. స్వేచ్ఛాపరులు అంటే మన ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి అని కాదు, కానీ మనము ఆ యొక్క స్వేచ్ఛగా తిరిగేటువంటి అధికారం ఉన్నా కూడా తిరగకూడదు. అర్థమైందండి? మనం ఒక దాసుడు అనుకోండి, దాసుడికి ఏం చేస్తాడు? 7 సంవత్సరాల తర్వాత విడుదల వస్తుంది. స్వేచ్ఛాపరులు 7 సంవత్సరాల తర్వాత ఆ దాసుడు తన దాసత్వం వదిలిపెట్టేసి స్వేచ్ఛగా తిరగవచ్చు. అయితే ఆ స్వేచ్ఛను తాను ఉపయోగించుకోవడానికి వీలుంది, కానీ ఆ దాసుడు ఉపయోగించుకోవడం లేదు. ఏమంటున్నాడు? నేను నా భార్యను, పిల్లలు, నా యజమాని నేను ప్రేమిస్తున్నాను. నేను స్వేచ్ఛగా ఉండడానికి, విడిచిపెట్టి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు అని మాట్లాడుతున్నాడు. అంటే గొర్రెలముగా మన ఇష్ట ప్రకారంగా ఉండడానికి మనకు ఏముంది? అధికారము ఉంది. కానీ మన ఇష్ట ప్రకారంగా జీవిస్తే నష్టం మనకే. స్వేచ్ఛను కోరుకోవాలి. స్వేచ్ఛ ఇచ్చాడు మనకు దేవుడు. అందుకే కదా దేవుడు మనం ఎంత తప్పులు చేస్తున్నా, దేవుడి మీద మనం చెప్పిన మాట వినకపోయినా కూడా అసలు మనం ఎంత మాత్రం చలన లేకపోయినా కూడా దేవుడు ఎందుకు కాము ఉన్నాడంటే మనకు స్వేచ్ఛను ఇచ్చేశాడు. నీ ఇష్టం, నీవు నిజముగా
నా గొర్రెవైతే నీ స్వేచ్ఛ నీవు కోరుకోవు. ఏ కోరుకుంటావు? స్వేచ్ఛను కాకుండా నీ అధికారం ఏంటంటే మనము ప్రభు యొక్క మార్గంలో నడుచుకునేటట్టు మన ఇష్ట ప్రకారంగా కాదు, ప్రభు మార్గంలో నడుచుకునేటట్లుగా మనం ఏం చేస్తాడైనా ఉండేటట్టుగా మనము జీవించాలి. స్వేచ్ఛగా వదిలిపెట్టారు కదా అని మన ఇష్టాలు. అందుకే మనం ఒకసారి గుర్తించుకుంటే చిన్నపిల్లలు ఆలోచిస్తే ఎవరిస్తలేని వారు చిన్నపిల్లల నుంచి స్వేచ్ఛగా వదిలిపెడతారు. వాళ్ళు పోడ్రా తిరుగు పోడ్రా అంటే పోడాడి వాళ్ళు అంటే ఆడుకుంటా ఇంక కొన్ని రోజులు ఇదే స్వేచ్ఛ అనుకోని కొన్ని రోజులు ఏం చేస్తారంటే ఆ ఇష్ట ప్రకారం నడుచుకోవడము, తప్పుడు మార్గం నడుచుకోవడం అవుతారు. చివరికి యవన జీవితంలోకి వచ్చేలాకల్లా యవనస్తులు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, ఏమైపోతారు చెప్పండి? నష్టపడిపోతారు. వారి జీవితాన్ని సంపూర్ణ పాడు చేసుకుంటారు. స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి వారు ఏమైపోయినారు చెప్పండి? నష్టానికి కారణం. అయితే స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా మనము ఎట్లున్నారంటే పంజరంలో ఉన్న చిలుక వరి. చిలుక ఏం చేస్తారు చెప్పండి? పంజరంలో ఉందనుకో, అది ఎప్పుడెప్పుడు బయటికి పోవాలంటారు. మంచిదే, పోతే ఏమైపోతుంది? ఎవడో ఒకటి వేస్తాడు కదా, ఎట్లా ఒకటి నష్టపడతారు. అయితే పంజరంలో ఉన్నంత వరకు దానికి సేఫ్టీ, భద్రత. ఒకవేళ అది అలవాటైపోయి ఆ యొక్క పంజరం ద్వారం తెలిసినా కూడా దానికి వెళ్ళకోకుండా ఉంటే అది ఎంతో భద్రంగా ఉండేది మనం చూస్తా ఉన్నాం. స్వేచ్ఛాపరులుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మన స్వేచ్ఛ మనల్ని ఎంతో నష్టపరుస్తుంది. మన స్వేచ్ఛ ఏం చేస్తుందంటే మనల్ని నష్టానికి, ఒకవేళ మరణానికి కూడా తీసుకుని వెళ్ళచ్చు. దానికి కారణం మన పిల్లలే గుర్తించుకోవాలి. పిల్లలకి స్వేచ్ఛ చేస్తే వారు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు తెలుసు కదా? వారి ఇష్టం ప్రకారం నడుచుకొని వారు ఎంతో నష్టాన్ని కలగజేసి, కుటుంబాన్ని కూడా నష్టాన్ని కలగజేసి, చివరికి ఆ స్వేచ్ఛ వారినే నశింపజేసేదిగా ఉంటుంది. మరి ఆత్మీయంగా మన స్వేచ్ఛ ఏమిటి? అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, గొర్రెలు పోవచ్చు, బయటికి పోవచ్చు, లోపలికి వచ్చుతూ ఉండేవిగా చూస్తాయి. ఎవరితో? వారి ఇష్ట ప్రకారం కాదు. గొర్రెల కాపరితో బయటికి పోతూ, గొర్రెల కాపరితో బయటికి లోపలికి వస్తూ, అది స్వేచ్ఛాపూర్వకమైన మాట. ఈ దినాల్లో మన ఇష్ట ప్రకారంగా స్వేచ్ఛను ఏర్పరచుకొని ఒక మాట మనం గమనిస్తే, సంసోను గురించి మనం ఆలోచిస్తే, సంసోనుకు వయసు వచ్చిన తర్వాత ఏమైపోయాడు? స్వేచ్ఛాపరుడైపోయాడు. ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడు. తనకు మరి ఆ నాట్యం చేయబడ్డాడు. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. కానీ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకున్నాడంటే దుర్మార్గపు స్థితికి ఉపయోగించుకోవడం ద్వారా జరిగిన కార్యం ఏమిటంటే నష్టము. తన స్వేచ్ఛ తన కన్నులు ఏం చేసింది చెప్పండి? పీకి వేసేటట్టుగా. ఈ దినాల్లో యవనస్తులైన వారు కావచ్చు, పెద్దలైన వారు కావచ్చు, స్వేచ్ఛ జీవితం కలిగి నష్టపరచబడే వారుగా ఉంటున్నారు. మనము అలా ఉండకూడదు. మన ఇష్టం కాదు, మన ఇష్టానుసారంగా జీవించడం కాదు, ప్రభు ఇష్టానుసారంగా, దైవ వాక్యం ఇష్టానుసారంగా, దైవ సేవకుల ఇష్టానుసారంగా వారి మాట ప్రకారం మనం జీవించాలి. దేవుడు ప్రధాన కాపరిగా ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. మన ఇష్టం ఏర్పరచుకోవడం కాదు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు ప్రార్థనలో కూడా, తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్టమే. కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. ఈ మార్గంలో ఒక్కోసారి మమ్మల్ని దైవికమైన మార్గం నడిచేటప్పుడు శ్రమలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనము స్వేచ్ఛగా ఉంటామా, మన ఇష్ట ప్రకారం ఉంటామా, లేకపోతే దైవికంగా జీవిస్తామా అనడానికే. విషయాలు గుర్తుపెట్టుకున్నాం. స్వేచ్ఛగా తిరిగేటువంటి గొర్రె పిల్ల. మనం స్వేచ్ఛగా తిరుగుతుంటున్నామా? మన ఇష్టానుసారం తిరుగుతుంటున్నామా? కదండి. ఎవరు లేని వారికి 18 సంవత్సరాల వయసు వస్తే ఏమైనట్టుగా ఇక అంటే వాళ్ళు పట్టుకోవడానికి వీళ్ళే, వారు ఏమి చేస్తున్నా కూడా వీళ్ళే. అంటే వారు స్వేచ్ఛగా ప్రభుత్వం వదిలిపెట్టేసింది. వారు ఎప్పుడైతే తప్పు చేస్తారో అంటే ఆ వయసు ఏంటి? మంచి చెడ్డలను తెలుసుకున్నటువంటి వయసు. ఆ వయసులో నువ్వు తప్పు చేస్తే నీకేముంది చెప్పండి? శిక్ష కదా. 5 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో ఏదో తెలియకుండా తప్పు చేస్తే అవి వాటిని శిక్ష కిందకి పరిగణించరు. ఎందుకంటే వాడు తెలియక తప్పు చేశాడు. వయసు వచ్చిన తర్వాత చేసే తప్పుకి ఏంటది? స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛ విషయంలో నువ్వేం చేసినావు అంటే తప్పు చేశావు. తప్పు చేసినందుకు ఏముంది? శిక్ష. అది మనకు ఆత్మీయంగా కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయి?
మన ఇష్ట ప్రకారం మన ఇష్ట ప్రకారం మన సొంత ప్రకారం మన ఇష్ట ప్రకారం జీవిస్తుంటున్నామా? దైవికంగా మనం జీవిస్తుంటున్నామా? స్వేచ్ఛగా జీవించాలని కోరుకోవడం తప్పేం కాదు, కానీ ఆ స్వేచ్ఛలో అధికారం క్రింద ఉండడం కూడా మనం గుర్తించుకోవాలి. అది మనం గుర్తించాలి. ఇది మూడవ మనం చూసుకుంటున్నా. చివరికి కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపట్టేటువంటి స్థితి కలిగి ఉండాలి. కాపరి స్వరం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం యొక్క మాటలు మనము గ్రహించాలి. దేవుడి వాక్యం చదువుతుంటున్నా ఆ వాక్యం మనం గుర్తించాలి. ఒక్కోసారి దేవుడు చిన్న స్వరముతో వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. స్వరమును గుర్తుపట్టేవాడుగా ఉంటాడు. ఇదాలో ఊరికి అంటుంటాము, కానీ స్వరాన్ని ఆయన స్వరం వినాలి, ఆయన చిత్తం తెలుసుకోవాలి, కానీ సంపూర్ణ మనం తెలుసుకోలేకపోతా ఉంటాం. స్వరమును గుర్తుపట్టడం పట్ల అర్థం ఏంటంటే ఆ స్వరము ఎప్పుడు సహవాసములో దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు గొర్రెలు ఒక దొడ్డులో ఉంటే ఆ దొడ్డులో కూడా ఎవరు ఉంటారు చెప్పండి? గొర్రెల కాపరి కూడా ఉంటాడు. ఎప్పుడు గొర్రెల స్వరం, గొర్రెల కాపరి ఎలాగ ఉంచుతాడు, ఎలాగ మాట్లాడతాడు, ఎలాగ ఉంటాడు అని గొర్రెలు వింటూనే ఉండాలి. వింటూ ఉంటేనే కానీ ఈ గొర్రెల కాపరి ఆ గొర్రెల కాపరా కాదా, తమ గొర్రెల కాపరి కాదా అనేవి గుర్తుపడతాడు. అది తప్పిపోయి ఒక గొర్రెల దొడ్లో వేరే దొడ్లోకి వెళ్ళిపోయినాయనుకో, అక్కడ గొర్రెల కాపరి స్వరం వేరుగా ఉంటే ఆ గొర్రె ఏం చేస్తే అరుస్తూ ఉంటుంది. ఆ గొర్రెల దొడ్లో ఉన్న గొర్రె తప్పిపోయిన గొర్రె అరుస్తాడు. అప్పుడు గొర్రెల కాపరి గుర్తించి వరే ఇది మన గొర్రె కాదనేది, ఇది వేరే గొర్రె మన దగ్గరికి తప్పించుకొని వచ్చింది అంటే స్వరమును గుర్తుపట్టాలి. ఎందుకు స్వరాలు గుర్తుపట్టాలంటే మన మార్గాలు సరిగా మనం చూసుకోవాలి అంటే, సరిగా నడవాలి అంటే గొర్రెలు తలదించుకుని పోతానే ఉంటాయి, ముందుకు పోతాయి. ముందు ఏమొస్తుందో అర్థం కాదు, పక్కన ఏమన్నా తెలియదు. అప్పుడు ఈ పోతున్నటువంటి గొర్రెల కాపరి స్వరం ఉంటే హే అన్నప్పుడు అవి మరణమో చేయడమో చేస్తూ ఉంటాయి. వాటి స్వరాన్ని గుర్తుపట్టే వారంగా ఉంటే మనకు విలువైనటువంటి ప్రమాదాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మనల్ని కాపాడబడే వారంగా ఉంటారు. స్వరాన్ని గుర్తుపట్టకపోతే ఏమైపోతాడు? బొత్తలు పడతాడు. గుడ్డోడు వెళ్తా ఉన్నప్పుడు వాడికి దారి చూపించేవాడు లేకపోతే, పక్క నుండి చెప్పేవాడు లేకపోతే వెళ్తున్నాడు పట్టుకొని, మామూలుగా మంచి కళ్ళకు కనబడే వ్యక్తి పట్టుకు వెళ్తున్నాడు. కానీ ఈ కళ్ళు కనబడే వ్యక్తి చెప్పాలి, ఏమని గుర్తుంది, లేకపోతే అది ఎత్తుంది, లేదా తట్టుకునేది ఉన్నది, ఒక రాయి ఉంది అని చెబుతా ఉన్నప్పుడు తప్పించుకుంటా పడదు. అట్లాగా స్వరమును వినగలిగే వారంగా ఉండాలా. మన పరిస్థితుల్లో దేవుని స్వరము మనం ఎంతవరకు ఉంటున్నాం. అందుకే చెప్పేదంటే బైబిల్ చదవండో అని మొత్తుకుంటే ఎందుకు చెప్పండి? ఈరోజు ఎంతమంది ఎన్ని అధ్యాయాలు చదివారు చెప్పండి? చేయాలి చదువు ఎన్ని అధ్యాయాలు? ఒక్క అధ్యాయం. ఏమి ఒక్క అధ్యాయమైనా 2 అధ్యాయాలు చదవచ్చు కదా, 3 చదవచ్చు కదా. ఏం పనులు ఉండాలి? ఏం రాజేస్తున్నా కొడుకు స్నానం చెప్పారా? చెప్ప చదువచ్చు కదా నీకు. మరి చదువు వచ్చి ఎందుకు చదవలేను? ఎన్ని గంటలు లేచారు? ఏం లక్ష్యం చదివాలే, ఎన్ని చదివినావు? ఎన్ని గంటలకు లేచినావు? లేదా 7 గంటలకు 8 గంటలకు చదివి నువ్వే మోస చెప్ప ఎన్ని చదివినావు? అసలు రాగలదు ఈరోజు ఉద్యోగం వచ్చిందా? ఎన్ని చదివినావు? ఒక్కట 60 తప్పాల? ఏం చదువుతున్నా మనం? అందుకే కదా మనం దారి చెప్పేది ఊరికే కాదు. దేవుడు వాటిని చదువుతా ఉంటేనే దేవుడు మధ్య మాట్లాడతాడు. నువ్వేం చదివినావునా? రామదాస్ అని ఎన్ని చదివినావు? అసలు చదవలే. ఎట్ట చెబుతుంది? ఎట్ట బల్లలో పాల్గొంటుందా ఈరోజు? అసలుకే చదవకపోతే, బైబిలే చదవకపోతే బల్లలో ఎట్ట పాల్గొంటారు చెప్పాలి. మీరు కూడా సుజాత, మీరు ఎన్ని అధ్యాయాలు చదివారు? చదువు వచ్చిన వాళ్ళు చదువు రావడం అడగడంలే. చదువు వచ్చి ఎన్ని అధ్యాయాలు చదివారు? ఇది అడిగితే మాత్రం పాత్ర మంచోడు కాదు. నువ్వు చదవద్దు, అసలుకి బైబిల్ చదవద్దు, మంచిగా పాత్రలు రావా కంటే పాత్ర మంచోడు. బైబిల్ చదివినా ఎందుకు చదవలేదు నువ్వు ఆయన అడిగితే మాత్రము కోపం. అంతేనా? ఏం చదివినా చెప్పండి, చదవాలి. ఎందుకు స్వరం వినలేకపోతున్నా? ఎందుకు మనం ఆత్మీయ ఎదగలేకపోతున్నా? ఎందుకు మనం దేవుడి మందిరాల్లో దేవుడి యొక్క మాటలు వెళ్ళలేకపోతున్నామంటే బైబిల్ చదవకే. చదివినంతగా చదవలేకపోతుంటున్నారు. ప్రియమైన వాళ్ళ ఏదో చదువుతున్నామని కాదు, కానీ అసలు చదవాలి. సమయమంతా కూడా
సమయం అంతా కూడా ఎంత సమయం ఉంటుందో మనకు ఆ సమయం అంతా కూడా మనం బైబిల్ అప్పుడే దేవుడి స్వరం ఎక్కడ వింటాం చెప్పండి. దేవుడి స్వరం ఎక్కడంటారు? మనం ఎట్టా దేవుడి స్వరాన్ని పైనుంచి చెవులాగా ఇవ్వలేము, అది మన వల్ల కాదు, అంత ఆత్మీయంగా కాదు. మరి వాక్యం ద్వారా వింటాం కదా, అర్థమైంది? వాక్యం ద్వారా వింటాం, ఇది కూడా లేకపోతే ఏం చెప్పాలి? శశేఖరణ లేడ మానసికంగా పిల్లలు ముగ్గులు చూసుకోవడము, ఆ మూతి కడుక్కోవడమేనా? చెప్పు, నీకు చదువు వచ్చు కదా, నువ్వు చదవాలి కదా, పళ్ళలో చేయవేస్తున్నావు కదా. ఏక స్నేహిత నిన్న అడగలే చెప్పు, కొడుకే లోకం అయిపోయిందా? చూడండి వాక్యం ఎంత మంచిది. ఆ వాక్యాన్ని ఈరోజు చదవలేదంటే, చది కోసం కూడా చదవలేదంటే ఏం చేయాలి? అందుకే దేవుడు మీ ఇంటి పైకప్పులను తీసా, అప్పుడు కానీ మీకు ఏం కాదు. గొర్రెల తొట్టికి ఏముంటుంది చెప్పండి? పైకప్పు ఉంటుందా? ఏముండదు. ఏముంటుంది? చుట్టూ గడ్డే ఉంటుంది, పైన ఏముంటుంది? చలి, గడగడ ఉడకాలి. గడగడ ఉడికితే కానీ నిద్ర రాదు మనకు. అన్నీ బాగా సౌఖ్యంగా సంతోషంగా మంచి దుప్పట్లు ఇచ్చి మంచి పరుగులు ఇచ్చి ఇంటికి మంచి ఇస్తా ఉంటే దేవుడు అవసరం లేకుండా, ఇప్పుడు దేవుడు అవసరం లే. అదే వేరే మాటలు పెట్టమని చెప్పు, ఎంతసేపు సరైనా సరే మనము ఎంతకైనా సరే ఉంటాం. దేవుడి వాక్యంలో చదువుకోవాలి. దేవుడి స్వరం ఎలా ఉంటాం మన జీవితాన్ని. అందుకే మన జీవితాన్ని చక్కపరుచుకోవాలంటే ఏం చెప్పాడంటే ఆ వాక్యాన్ని చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఒకటో అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. 7 నుంచి చదవండి, 7 నుంచి చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి. బహుధైర్యంగా నుండి నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను, చక్కగా ప్రవర్తించినట్లు కలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం బోధింపక తప్పుకోకూడదు. జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదము. మన మార్గాన్ని వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించాలంటే ఏం చేయాలన్నాడు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదవాలా, చదువుతా ఉండాలా, చదవాలి అనేది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుడు వాక్యం యొక్క ఆశ ఎంతమందికి ఉంది? ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతారు? ఉదయాన్నే వేస్తారు దేవుడు నాతో ఏం మాట్లాడతారు? ప్రియమైన వారి కదా, మనము దేవుడు వాక్యానికి ముందు ప్రాధాన్యత ఇవ్వకోకుండా మన సొంత పాటిస్తే దేవుడు మరి ఆయన గొర్రెలను ఆయన స్వరాలను గుర్తుపట్ట ఎన్ని దినాలుగా ఆయన గొర్రెల దొడ్లో ఉన్నంత మాత్రాన గొర్రెల కాపరి ఎవరు, మన ఆయన స్వరం ఎట్లా ఉంటుందో మనం గుర్తుపట్టలేము. చూడండి, ఒక ఎద్దులు కావచ్చు, ఆవులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, అది గుర్రాలు కావచ్చు, స్వరం పిలిస్తే పలికేవిగా ఉంటాయి, రమ్మంటే వచ్చేవిగా ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క స్వరము ఆ యొక్క యజమాని యొక్క స్వరం అవి ఎప్పుడు వింటూ ఉంటాయి. కాబట్టి ఎవరు పిలిచినా కూడా పలకం. ఎద్దులు కదా, ఎద్దులు చూస్తే అంటే ఎవడు పిలిచినా పలకం. కానీ యజమాని యొక్క స్వరం వింటానే గుర్రాలైనా సరే. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, ఎద్దులు తమ కామందు నెరుగును, ఏది గాడిద తన సొంత వారి నుండి తెలుసుకొను. చూడండి ఆ మాట దేవుడు ముగించుకున్నాం. ఒకటి యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఎద్దు 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా దిల్లు యోచింపరు. ఏంటంటే ఎద్దు తన కామను తన యజమాని తెలుసు, గాడిద సొంత వారి దొడ్డి తెలుసు. అయితే ఇశ్రాయేలుకు తెలివి లేదు, తన ప్రజలమైన మనకు తెలివే లేదు. దేవుని స్వరమును గుర్తించలేవారని, దేవుని స్వరము దైవవాక్యం ద్వారా మనకి అంతగా దేవుడు విరివిగా. ఆ దినాలు మనం ఆలోచిస్తే బైబిల్ లేకుండా ఉన్నాయి. ఈ దినాల్లో బైబిల్ లేని ఇల్లు లేదు.
5-6 బైబిల్ 7 బైబిల్ ఉన్నాయి ఇళ్ళలో. కానీ చదివేదానికి మనం ఏం లేదు చెప్పండి. ఏం లేదు చదవక చదివినారో బైబిల్ నువ్వు చదువుదా చదువురా నీకు చెప్పు. లేచిన వెంటనే పిల్లలు చూసుకోవాలి, ఇదే నీ బాధ్యత అంతేనా? కనీసం బైబిల్ కావాలంటే 5 గంటలు లేదు. మీరు పనికి పోతారంటే పనికి పోరా మీరు? నువ్వు పనికి పోదా మనం ఎన్ని గంటలు లేచి 5 గంటలు లేచి బైబిల్ కావాలి చెప్పండి. మనకి పిల్లలే ఎక్కువైపోయినారు కదా, ఇల్లు ఎక్కువైపోయింది, పనులు ఎక్కువైపోయింది. ఒక్క అధ్యాయం చదవలేకపోతే మీరు చదువు వచ్చి కూడా ఇంక చదువు మనం ఏం చేయాలంటే ఏలు ముద్ర కావాలనుకోవాలి. చదువు వచ్చి కూడా చదవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు నేను అడుగుతా సునీతక్క అర్థమైందా? ప్రతిరోజు ఏం చెప్తా చెప్పు, వాక్యము ఎన్ని అధ్యాయాలు చదివినారో చెప్పాలి. వచ్చిన ఆదివారం వచ్చినప్పుడు మీరు ఆ వాక్యం చదివితేనే బలంలో చేయగలి, లేక అవసరం లేదు. నువ్వేనా వాక్యం చదివినాము ఈరోజు ఒక అధ్యాయం ఖచ్చితంగా, దాని తర్వాత ఎన్నైనా సరే ఆ అధ్యాయం చదవాలి. మీరు వాక్యం చదువుకుంటే ఇక ఈ స్వరం ఏమిటారు చెప్పండి. అదే నేను చెప్పేది. వాక్యం చదువుతా అంటే స్వరం ఏమవుతుంది గుర్తుపడతారు. దేవుడి వాక్యం స్వరం వినకపోతే మనకి ఏముండదు, చూడగలుగుతారు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏం కూడా దైవ వాక్యం ద్వారా ఏ మాట మనకు వినపడం, ఏం కూడా మాట్లాడదు. ఎందుకంటే వాక్యం చదవాలి కదా, అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఈ 400 విషయాలు మనం గుర్తిస్తే గొర్రెల మీద దొడ్డిలో ఉన్నామా, ఆయన దొడ్డి అయినటువంటి దేవుడి మందిరాన్ని ప్రేమిస్తూ ఆ దొడ్డిలో నివసించడానికి జీవితకాలం ఇష్టపడేవారుగా ఉంటున్నామా, కాపురి యొక్క అధికారం క్రింద మన అధికారం కాదు, ఎవడో అధికారం కాదు, సాతాను అధికారం కాదు, కాపురి అధికారం యేసుక్రీస్తు వారైన కాపురి అధికారం కింద, ఆయన అధికారం మాటల కింద మనం జీవిస్తుంటున్నామా అని మనం గుర్తించుకో. 3వదిగా స్వేచ్ఛాపరులంగా దేవుడు మనం చేశాడు ఆత్మీయంగా. అయితే ఆ స్వేచ్ఛను ఆధారం చేసుకొని మన ఇష్ట ప్రకారంగా జీవిస్తుంటున్నామా పిల్లలు గుర్తించుకోవాలి. పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చేస్తాం, బయటకు పోవడా. అయితే వాడేం చేస్తాడు చెప్పండి, మన పిల్లలకి విరాట్ ఇచ్చిందనుకో, పిల్లలు వదిలిపెట్టేస్తాం స్వేచ్ఛగా, అరే కూడా ఆడుకోకూడదు. వాడేం చేస్తాడు ఆ స్వేచ్ఛను ఆధారం చేసుకొని చెప్పండి, అక్కడ పోయి డ్యాన్స్ చేస్తాడు. అర్థమైందా? స్వేచ్ఛ ఇచ్చేయాలని ఏం చేస్తారు పిల్లగాలు, వాళ్ళకి తెలీదు, పోయి అక్కడ డ్యాన్స్ చేస్తా అంటారు. ఇదే మనం మన జీవితంలో నేర్చుకుంటే ఆత్మీయ దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ మన స్వేచ్ఛని దేవుడు ఉపయోగించుకుంటున్నామంటే మరి మన ఇష్ట ప్రకారంగా జీవించాలని ఇష్టపడతాం, దేవుడు ఇష్ట ప్రకారం. అందుకే మన ఇష్ట ప్రకారం జీవిస్తున్నాం. 4వది మనం చూస్తా అంటే కాపురి యొక్క స్వరాన్ని మనము వినాలి, వాక్యము చదువుకుంటున్నాము. ఎంత సిగ్గుచేటంటే ప్రార్థన పోయి వాక్యం చూసుకున్నాం, బలలో చేస్తా అంటాము, మా ప్రార్థన రక్షింపబడినా అంటాము. వాక్యం చదువు, వాక్యం ఉదయం వేసిన వాక్యం చదువుకోము, సమయం ఉన్నప్పుడు వాక్యం చదువుకోము. తిరగమని చెప్పు, దేశమురలాగా తిరుగుతూనే ఉంటాం. ఎంతమంది తిరగబడ్డ తర్వాత తిరుగుతారు. ఎంత తిరగడానికి మాత్రం ఎంత శక్తి ఉంటుందో, వాక్యదారు కూర్చోడానికి మాత్రము ఎంత బలహీనం అంటే నా చేతులు కూడా పనిచేయలేదు, నా కాలు కూడా పనిచేయవు అన్నట్టు కూర్చుంటాం. అంతే కదా. ఏంటి కారణం ఏంటి చూడండి, మీరు ఆలోచించండి. బలమైన ఆ వాక్యం దగ్గర కూర్చోడానికి మనకు చేతులు ఎంత బలహీనమైపోతాయో. తిరగమని చెప్పు మాత్రం అర్థమైందా? చాలా ఇది ఎట్లా ఉంటాయంటే మా తెలిసిన ఒక ఆమె ఉన్నారు, ఆ పేరు ఏదో ఉంది గుర్తురాదు, మేము పొట్టపాటు సాధిస్తాను. మోకాళ్ళ నొప్పులు అంటారు. ఎప్పుడు చూసినా మోకాలు మందిరాన్ని రమ్మంటే యాభై మోకాళ్ళ నొప్పులు పనికిపోతుంది, మళ్ళా పనికిపోతుంది. ఇట్లా ఏంటంటే మాస్టర్ నమ్ముతారు కదా, పనికిపోతుంది. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుందా, మా మందిరం నుంచే పోవాల్సిన. మోకాళ్ళ నొప్పులు అంటారు, పాత్ర మాత్రం రాదు, మోకాళ్ళ నొప్పులు అంటారు. 2 కిలోమీటర్లు ఆటో లేకపోతే ఎక్కడికైనా సార్ 2 కిలోమీటర్లు నడుచుకోవాలి. ఏం నమ్మాలి చెప్పు, ఎట్లా చేయాలా అంటే ఏ అధికారం కింద ఉన్నా స్వేచ్ఛ ఇస్తే ప్రభువుకు ఉపయోగించగలరు. మనం గుర్తించుకొని ఆయన స్వరాన్ని గుర్తుపట్టేట్టు వాక్యం కొరకు మనం ఎలా ఉన్నాం ఒకసారి గుర్తించుకొని ప్రార్థన చేసుకున్నాం.